హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. పార్టీ గైడ్లైన్స్కు పూర్తి విరుద్ధంగా కామెంట్ చేయడం ద్వారా పార్టీ అగ్రనేతలను ఇరుకున పడేశారు. ఎమ్మెల్సీ కవిత సొంత పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఇది నిజంగా నిజం. పూర్తి విరుద్ధంగా, పార్టీకి పూర్తి విరుద్ధంగా, పార్టీ గైడ్లైన్స్కు విరుద్ధంగా ఆమె కామెంట్లు చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ని ఫుల్గా సపోర్ట్ చేశారు. రేవంత్ సర్కార్ చేస్తుంది కరెక్టేనంటూ ఆమె చిట్ చాట్లో మాట్లాడేశారు. అవును, రేవంత్ సర్కార్కు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ విషయంలో ఆమె పూర్తిగా బహిరంగంగా మద్దతు పలికారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తోంది. కానీ కవితక్క మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఆర్డినెన్స్ తీసుకురావడం సబబైందేనని, దానికి సపోర్ట్ చేయాల్సిందేనంటూ కామెంట్ చేశారు. తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బనకచర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని వేసేసుకున్నారు. నదీ జలాల వివాదంలో రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మాట్లాడారు. మీటింగ్ అయిపోయింది, ప్రెస్ మీట్ అయిపోయింది, అంతా అయిపోయింది. మీటింగ్ తర్వాత చిట్ చాట్ అంటూ ఒకటి ప్రతిసారి ఉంటుంది. ఏ నాయకుడైనా సరే ప్రెస్ మీట్లో చెప్పేది ఒకటి, చిట్ చాట్లో చెప్పేది ఒకటి. కవితకు కూడా ఈ మధ్య అదే ఫాలో అవుతుందంటున్నారు. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీడియాలో కొందరితో చిట్ చాట్ చేస్తూ బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుంది కరెక్టేనంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు సూటిగా కరెక్ట్గానే వెళ్తోందంటూ ఆమె కామెంట్ చేశారు. ఇది పార్టీ విధానాలకు పూర్తి విరుద్ధం. అటు కేటీఆర్ కానీ ఇతర నేతలు కానీ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తున్నారు, దానిపై విమర్శలు చేస్తున్నారు. అందుకు విరుద్ధంగా కవిత కామెంట్ చేశారు. నేను చెప్పింది కరెక్ట్, ఇంకో 4 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు, బీఆర్ఎస్ కూడా తన దారికి రావాల్సిందేనంటూ ఆమె కామెంట్ చేశారు. అంటే పార్టీ గైడ్లైన్స్కు పూర్తి విరుద్ధంగా నాయకులంతా ఒకవైపు, కవిత కామెంట్స్ మరోవైపు. ఇంతే కాకుండా తీన్మార్ మల్లన్న విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ముఖ్య నేతలు కవితకు సపోర్ట్గా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడలేదో తనకు తెలియదని, అది వారి విఘ్నతకే వదిలేస్తున్నానంటూ ఆమె మరో కామెంట్ చేశారు. అంటే తీన్మార్ మల్లన్న విషయంలో పార్టీ ఏమాత్రం స్పందించకపోవడం పట్ల కవిత ఆగ్రహంతో ఉన్నారు. ఒకవైపు రేవంత్ సర్కార్కు సపోర్ట్, మరోవైపు తీన్మార్ మల్లన్న విషయంలో పార్టీ మౌనంపై ఆమె ఆగ్రహం. ఇవన్నీ చూస్తే పార్టీ గైడ్లైన్స్కు పూర్తి విరుద్ధంగా పార్టీని ఇబ్బందులు పాలేసే విధంగా కవిత కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్కు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడని విషయం. బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డిని వేసేస్తూనే చిట్చాట్లో మాత్రం రేవంత్ రెడ్డిని ప్రశంసించడం ఆ పార్టీని, గులాబీ పార్టీని ఇరుకున పడేసే చర్య.